ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మాకు కూడా నీ చేతి ముద్దలు తినాలనుంది. అవునమ్మా, ఇలాంటివి నేను మిస్ అయ్యాను. ఫైనల్లీ అందరూ నాకే ఓటేశారు. సో నువ్వు ఇప్పుడు పేదరాశి పెద్దమ్మ అవతారం ఎత్తాల్సిందే. సరేనండి. మనీషా, పిన్ని, అక్కడేం చేస్తున్నారు? డిన్నర్ చేద్దాం రండి. ప్లాన్ అంతా పాడు చేశారు కదా ఆంటీ. సారీ మనీషా, చూసుకోలేదు. సర్లే, డిన్నర్ చేశాక మళ్ళీ ప్లాన్ చేద్దాం. పదండి. తొందరగా రా మామ్. అందరికి వదిన గోరుముద్దలు తినిపిస్తుంది. వాట్? గోరు ముద్దలా? మేమేమైనా చిన్నపిల్లలమా? కాసేపు పిల్లలు అవుదాం మనీషా, బాగుంటుంది. కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. అమ్మా, అన్నం ముద్దలతో పాటు అందరికీ మంచి కథ చెప్పాలి. కథ వింటూ తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, కథ వింటూ గోరు ముద్దలు తిందాం. కాకపోతే రియల్ స్టోరీస్ చెప్పుకుందాం. రియల్ స్టోరీసా? ఎవరి స్టోరీస్ అన్నయ్యా? ఈ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళ స్టోరీ, అంటే లక్ష్మి జానుల కథ. అంటే అక్క గురించి చెల్లెలు, చెల్లెలు గురించి అక్క చెప్పాలా? కాదు పిన్ని, ఈ అక్కా చెల్లెళ్ళ గురించి తాతయ్య గారు చెప్తారు. తాతయ్య గారు, వీళ్ళ లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకం ఏదైనా ఉంటే చెప్పండి. మర్చిపోలేని జ్ఞాపకము అంటే మంచి జ్ఞాపకమే ఉంది బాబు. అదిగో ఆ చెక్క పెట్టెను చూసారా? దాన్ని మైల పెట్టే అంటారు. అంటే అందులో విడిచిన బట్టలు, పాత బట్టలు వేస్తారన్నమాట. అదేవైనా నగల భూషణమా? దాని గురించి అంత గొప్పగా చెప్తున్నారు. పాత బట్టలు వేసే పెట్టికే తాళం వేశారంటే నగలు, నగదు, వీలునామాలున్న బీరువాకి ఇంకెన్ని తాళాలు వేశారో. లక్ష్మీ జానులు బాగా చిన్నప్పుడు జరిగిన విషయం. అప్పుడు లక్ష్మికి 10 ఏళ్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.